మొన్న సమ్మర్లో వచ్చిన పెద్ద సినిమాలను తీసుకుంటే సర్దార్, సరైనడు, బ్రహ్మోత్సవం, ఆ సుప్రీం వంటి పెద్ద బొమ్మలు బాగానే పడ్డాయి. అయితే వీటిలో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన సర్దార్ ఆడియో యావరేజ్ గానే ఉంది. మిగిలిన బొమ్మల పరిస్థితి కూడా అంతేలే. థియేటర్లో నుండి సినిమా వెళ్లిపోయాక పాటలు జనాలకు గుర్తులేని పరిస్థితి. ఇప్పుడు మ్యాటర్కొస్తే మరికొద్ది రోజుల్లో జనతా గ్యారేజ్ ఆడియో రిలీజ్ అవబోతుంది. ఈ ఆడియో పైన ఎక్స్పెక్టేషన్లు చాలా అధికంగానే ఉన్నాయి. ఎందుకంటే గతంలో దేవిశ్రీ, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన మిర్చి అండ్ శ్రీమంతుడు సినిమాల పాటలు సూపర్ హిట్ అవడమే అందుకు కారణం. ఈ ఏడాదికి గాను గుర్తుండిపోయే బ్లాక్ బాస్టర్ ఆల్బమ్ ఇదే అవుతుంది అనే టాక్ ఇప్పటికే ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ సినిమా పాటలు దేవిశ్రీ ఎలా కొట్టుంటాడో చూసుకోండి. ఈ సినిమా ఆడియో రైట్స్ విషయానికి వస్తే దాదాపు 1 కోటి రూపాయలకు వాటిని విక్రయిస్తున్నారట. ఆడియో రైట్లతో పాటు టీజర్లు, ట్రైలర్లు వగైరా డిజిటల్ ప్రమోషన్ మెటీరియల్ రైట్లు కూడా అదే కంపెనీకి ఇస్తారట. అసలు ఆ ఫిగర్ కు అమ్మడం అంటేనే పెద్ద విషయం అంటున్నారు సినిమా అబ్జర్వర్స్. నిజానికి ఆడియో పరంగా ఫిజికల్ సేల్స్ పెద్దగా లేని ఈ రోజుల్లో చాలా స్టార్ హీరోల సినిమాలకు అంతేసి రేటు పలకడం అంటే మామూలు విషయం కాదు. హీరో తాలూకు స్టార్ పవర్, డైరెక్టర్ తాలూకు టేస్టు, ఇక మ్యూజిక్ కంపోజ్ క్రియేటివిటీ అన్నీ కలిస్తేనే సూపర్ హిట్ ఆల్బమ్, సూపర్ హిట్ రేటు. బాబు దేవిశ్రీ వెయిటింగ్ ఇక్కడ. త్వరగా ఒక శాంపిల్ వదిలే. మనకి ఎవడన్నా సాయం చేస్తే మన వాళ్ళ లైఫ్తో వ్యవసాయం చేస్తాం.